24 ఏళ్ళు 26 ఏళ్లుగా నేను బోనాన్ని తెస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ విధంగా గతంలో ఒకసారి ఇలా జరిగింది. చాలా మనసు బాధపడుతున్నాను. నేను అసలు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను ఇంత అవమానం చెందలేదు. నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి తోసేశారు. బోనాలు తెస్తుంటే బోనం ఎత్తుకున్నారని కూడా చూడకుండా నన్ను ఇక్కడ పెట్టుకొని ఇలా నెట్టేశారు పోలీసు వాళ్ళని. ఇదా మీరు తెచ్చుకున్న తెలంగాణ? సిగ్గు లేదా మీకు? షేమ్ ఆన్ ది గవర్నమెంట్. తెలంగాణ మనం తెచ్చుకుంది బంగారు తెలంగాణ అని బంగారు బోనాలు చేస్తున్నారు. మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు రావడానికి అమ్మవారిని పెట్టింది. అలా చెప్తే మేము రాము టెంపుల్ కి. అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి, మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛనప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్ గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది. అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను. ఎందుకంటే